అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కులో యోగా మిత్రమండలి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా గురువు డాక్టర్ ఖాదర్ బాషా, సెలీనా, ఇన్స్ట్రక్టర్ కరీమా ఆధ్వర్యంలో ఈ యోగా దినోత్సవాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు యోగా ఆసనాల గురించి, వాటి యొక్క ప్రత్యేకత గురించి, వాటి విధి విధానాల గురించి విశదీకరించారు. ఈ సందర్భంగా యోగా గురువులు డాక్టర్ ఖాదర్ బాషా, ఇన్స్ట్రక్టర్ కరీమాలను అసోసియేషన్ సభ్యులు, యోగా నిర్వహించుకుంటున్న నిర్వాహకులు తదితరులు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ దివ్యారెడ్డి, మురళీమోహన్ పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న యోగా శిక్షకులకు పలు పోషక పిండి పదార్థాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుధా, శ్రీలక్ష్మి, పద్మజ, కీర్తి, పుష్కర, నిత్య, అర్పిత తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి, ఆనందకరమైన జీవితానికి, ఉన్నతమైన జీవితానికి ఆధారం మూలం ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి మీరు సమయం కొంచెం ఎక్కువైనా ఈ చెప్పేయన్ని కొంచెం నిగూఢంగా తీక్షణంగా మీరు మనసులోకి తీసుకోవాలని చెప్పి మరి నేను ఈ యోగా దినోత్సవం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నా మనం మూడు మార్గాలు మనం అవలంబించాలి. ఒకటి ఏంటంటే నిత్యం ఒక పూటైనా అంబలి అనేటువంటి ఆహారం తీసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. దాని గురించి వివరంగా ఎవరికి వారికి ఏదైనా అవసరమైనప్పుడు నేను చెప్పగలుగుతాం. ఒకటి, అంబలి అనేటువంటి ఆహారం మన ఆరోగ్య జీవితానికి ఒక ప్రధానమైనటువంటి ప్రకృతి వైద్యం అనే విధానంలో మనకు ఉపయోగపడుతుంది. రెండవది, మనకి ఏ సమస్య వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా మనల్ని బయటికి నెట్టేసేది ఉపవాస దీక్ష. ఆ ఉపవాసాలు ఆరోగ్యకరమైనటువంటి ఉపవాసాలు ఉన్నాయి. అలా అదే ఆరోగ్యకరమైన ఉపవాసాలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది మా అనుభవం ద్వారా మీకు అవసరమైనప్పుడు మేము అందజేస్తూ చెప్తూ ఉంటాం. రెండవది ఉపవాసం, మొట్టమొదటిది అదొకటి అంబలి ఆహారం ఇది. అలాగా మూడవది ఏదో ఒక వ్యాయామం, శారీరక వ్యాయామం. అన్నింటిలోకి ప్రధానమైనది యోగా వ్యాయామం. యోగా అన్ని వ్యాయామం కంటే దీనికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మన ప్రాణవాయువు 10 మందితో కలిసి ఒక గురువు సమక్షంలో బాగా చేస్తాం పర్ఫెక్ట్గా. దానివల్ల ఎంత ఉపయోగం అంటే చెప్పలేము, సమయం సరిపోదు. సో మూడవది ఆ విధంగా ఆ వ్యాయామం అనేది అవసరం. ఇలా ఇది మీరు పూర్తిగా మనసులో ఉంచుకోండి. దానికోసం మీరు మీ ఇంట్లో ఒక్కరు కూడా ముందు ఎకలాజికల్లో వదిలేసి ఎకనామికల్ మోడల్లోకి వచ్చి భయం గుప్పెట్లో భయంతో జీవిస్తున్నాం. సో ఆ భయాన్ని వదిలేయాలంటే, పారదోరాలంటే ఈ విధానం ఇంకా చాలా విధానాలు ఉన్నాయి. యోగాకు సంబంధించి కానీ, ఇంకా వ్యాయామానికి సంబంధించినట్టు కానీ అనేకమైనటువంటి సాధనాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఎక్కడ ఎప్పుడు కూడా మీకు ఇలాంటి ఈ విధానంలో మేము అందించినట్టు వైద్యపరంగా నా అనుభవం, ఆరోగ్యపరంగా మా అమ్మాయి ద్వారా, అనుభవపరంగా గృహిణి స్త్రీగా తన అనుభవాలు ఇవన్నీ జోడించాం. ఇవన్నీ జోడించి మీకు ఎప్పుడు మాలాగా మీరు ఇన్ని విషయాలు తెలుసుకొని మార్పు కోరుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఏ విషయం అయినా ఒక వ్యక్తికి ఒక జీవితకాలం సరిపోతుంది. జీవితకాలం అంటే 50 ఏళ్ళు పైనే అవుతుంది, 50-60 ఏళ్ళు అవుతుంది. ఏ విషయంలో ఒక పరిజ్ఞానాన్ని పొందాలంటే ఒక మనిషికి, ఒక కుటుంబానికి 50-60 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఆ విధంగా చేసుకున్నటువంటి, అర్థం చేసుకున్నటువంటి, పాటించేటువంటి పాత చరిత్ర ఉండేటువంటి, సామాజిక స్పృహ ఉండేటువంటి వ్యక్తులు లేరు. ఆ వయసుతో ఉండేటువంటి, ఆ పేషెస్తో సహనంతో ఉండేటువంటి సమాజం, ఆ జనరేషన్ ఇప్పుడు లేదు. సో మీరు ఈ క్లాస్కి వస్తున్నందుకు మీరు నిజంగా అదృష్టవంతులు. మీకు మేము క్లాస్ చెప్తున్నందుకు మేము చాలా అదృష్టవంతులు. మాకు యాదృచ్ఛికంగా వచ్చినటువంటి, నేను ఒక వైద్యుడిని, వృత్తిరీత్యా వైద్యుడిని. నెల్లూరులో పేరు మోసిన డాక్టర్ రామచంద్రారెడ్డి హాస్పిటల్ వైద్యశాలందు దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల వరకు వైద్య శిక్షణ తీసుకున్నటువంటి వ్యక్తిని. అయితే భగవంతుడు మాకు ఎందుకో
వృత్తిరీత్యా వైద్యుడైనటువంటి ప్రవృత్తిరీత్యా జనానికి ఇది అందించమని చెప్పి చాలా చాలా థ్యాంక్స్. అండ్ రావడం కన్నా వచ్చినందుకు ఒక సంకల్పం చేసుకుని వెళ్ళండి. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నా లైఫ్లో ఎలాగైతే పొద్దున్న లేస్తున్నాము, ఎలాగైతే పడుకుంటున్నాము, యోగా కూడా మన లైఫ్లో ఒక భాగమే. అది ఉంటేనే మీ లైఫ్ స్టైల్ అనేది ఒక సక్రమంగా ఒక డిసిప్లైన్గా నడుస్తుంది. చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, ప్రతి ఒక్కరు అన్నట్టు లేడీస్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. సో మనము లేడీస్గా మనం ముందు అడుగు వేస్తే అందరూ మారుతారు. మీ పిల్లలు మారుతారు, మీ ఫ్యామిలీస్ మారుతాయి, అన్నీ మారుతాయి. కాబట్టి లేడీస్ ముందుగా మారాలి, వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అంతే. మన కరోనా వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నాం మనం? నేను బాగోగడం కన్నా ఎదుటివాడు బాగుంటే నేను బాగున్నట్టే. సేమ్ అదే ప్రకారంగా యోగా కూడా మన హెల్త్తో పాటు ఎదుటి వాళ్ళ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మేల్ ఫీమేల్ చిన్న పెద్ద ఏ వయసుతో సంబంధం లేదు, రిలీజియన్ సంబంధం లేదు, ప్రతి ఒక్కటి నలుగురికి మనం చేస్తున్నాం. మన గురించి కూడా మన సందర్భంగా చిల్డ్రన్స్ పార్క్ యోగా స్టూడెంట్స్ నుంచి ఎవరన్నా ఇద్దరు మీ అనుభవాలు 2 minutes క్లుప్తంగా. మూలాపేట నుంచి వచ్చిన యోగా స్టూడెంట్స్ కూడా ఎవరైనా. క్వశ్చన్ ఆన్సర్ చేయనా? ఓకే, మీ పేరు చెప్పండి అమ్మా. సుధారెడ్డి. మీ వయసు ఎంతమ్మా? 8 మీకు మీకున్న ఆరోగ్య 7 years